హే గాయ్స్, వెల్కమ్ టు హైప్ క్రియేటర్స్. దిస్ ఈజ్ యుగంధర్. మేమైతే ఇప్పుడు తలుపులంలోకి అయితే వచ్చాము. ఇది కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇంతకుముందు ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట. ఇప్పుడు కాకినాడ డిస్ట్రిక్ట్. ఇదిగోండి, మనం ముందు స్టార్ట్ అయితే ఇక్కడ కొబ్బరికాయలు అవి కొనేసి స్టార్ట్ చేద్దాం. గైస్ ఇదిగోండి, మనం అయితే ఇక్కడ ఇది కొంటున్నాము. 100 రూపీస్ అనమాట. పైకి ఎవరైనా వెళ్తే ఇక్కడే తీసుకోండి, కిందనొద్దు. ఎందుకంటే మీరు కిందన ఎక్కువ రేట్లో ఉన్నాయి, పైకన్నా కిందన ఎక్కువ ఉన్నాయి. మామూలుగా ఎక్కడైనా కిందన తక్కువ పైన ఎక్కువ ఉంటాయి కదా, ఇక్కడ పైన తక్కువ ఉంది. 100 రూపీస్ అనమాట ఒక సెట్. ఇలాగా ఇదిగోండి, 2 కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ అన్నీ వస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఇతను ఉన్నారు. మనం ఇతన్ని ఒకసారి ఈ గుడి యొక్క ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటో అడిగి కనుక్కుందాం. అన్న, ఇక్కడ గుడి ఆలయం ప్రత్యేకత ఏంటి? అలాగే సాయంత్రం 5-6 తర్వాత ఉండకూడదు అంటారు కదా, ఏంటి విషయం? అలాగే కొత్తగా గుడి ఓపెన్ అవుతుందంట కదా, దాని విషయాలు ఏంటి ఒకసారి మాకు చెప్పగలరా మా సబ్స్క్రైబర్స్కి? ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మీ యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క తుని దేవస్థానం అంటే తలుపులం లోవకు వచ్చినందుకు ధన్యవాదాలు. అంటే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే సండే కానీ మండే, అంటే సండే నుంచి కూడా ఎప్పుడు ఏ రోజు కూడా ఖాళీ లేకుండా భక్తులు వస్తుంటారు. సండే వీక్ వస్తారు. 1 లక్ష 2 లక్షల నుంచి వస్తుంటారు. వాళ్ళు కోడి, మేక, అలాగే గొర్రెపోతులు మొక్కుబడిగా చెల్లిస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా ఫంక్షన్ పెట్టుకుని ఆనందంగా గడపాలని అనుకుంటే కనుక ఆ దేవస్థానం ఏదైనా ఉందంటే మన ప్రపంచంలో ఈ అమ్మవారి ఆలయం ఉంది. ఈ యొక్క అమ్మవారి ఆదాయం కూడా రోజుకు వచ్చి 1 నుంచి 2 లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని పెట్టి ఈ టెంపుల్ని విపరీతంగా డెవలప్ చేశారు. ఒకప్పుడైతే ఈ కొండలు కానీ మెట్లు కానీ ఇంకేం ఉండేవి కావు. ఇప్పుడు షెడ్లు వచ్చి రూమ్లన్నీ, ఏసీ రూమ్లన్నీ విపరీతంగా కట్టి వచ్చిన భక్తులు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ లేకుండా ఈ యొక్క భక్తులకి సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే అమ్మవారి వాటర్, చికెన్ వండినా, మటన్ వండినా సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కల్తీ లేని వాటర్ కాబట్టి, ఈ యొక్క అమ్మవారి పాతాళ గంగ కాబట్టి ఈ యొక్క వాటర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భక్తులందరూ కూడా ఈ వాటర్ని తీసుకుని వెళ్ళి తాగడం జరుగుతుంది. అయితే రేపు ఈరోజు మీరు రావడం మాకు చాలా సంతోషకరం. రేపే 9వ తారీఖు ఉగాది సంవత్సరం సందర్భంగా ఈ దేవస్థానాన్ని పైన గుడి ఓపెనింగ్ జరుగుతుంది. దాదాపుగా సంవత్సరం నుంచి కడుతున్నారు. 10-15 కోట్లు పెట్టి ఒక 5-6 అంతస్తుల బిల్డింగ్ కట్టి విశాలంగా గర్భగుడి ఒక 1000 మంది 2000 మంది పెట్టేలాగా గర్భగుడిని తయారు చేశారు. మా ఈవో గారు విశ్వనాథరాజు గారు ఒకవే ఉన్న రోడ్ని 2 వే కూడా చేశారు. వచ్చేవాళ్ళు రావడం, వెళ్ళేవాళ్ళు వెళ్ళేవాళ్ళగా ఈ యొక్క రోడ్డును కూడా 2 వైపులు కూడా తయారు చేయడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా ఇది మీరు వచ్చే దేవస్థానం ఆర్చి దగ్గర రోడ్డు కూడా డబల్ అయ్యే అవకాశం ఉంది. చాలా డెవలప్ అయింది. నా చిన్నప్పటికి ఇప్పటికీ చూస్తే 100% చాలా స్థాయికి వెళ్ళింది. మీరు కూడా ఈ యొక్క దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపించాలని, భక్తులు విపరీతంగా వచ్చేలాగా కృషి చేయాలని, అమ్మవారి ఆశీస్సులు మనకు ఉంటాయి కాబట్టి మీరు కూడా కృషి చేయండి. అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఉంటాయి. అయితే ఈ యొక్క దేవాలయం టైమింగ్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. 6 తర్వాత అమ్మవారు ఈ ఆలయం మొత్తం తిరుగుతారని చెప్పేసి చాలామంది మేధావులు చెప్తుంటారు. అలాగే పూజారులు కూడా ఇక్కడ సన్యాసాలు ఇస్తుంటారు. అయితే మనకు అంత అనుభవం లేకపోయినా దాదాపుగా 400 సంవత్సరాల చరిత్ర ఉందని నాకు తెలుసు. ఇంకా అంతకుముందు ఏమైనా ఉండొచ్చు. 400 సంవత్సరాల చరిత్ర నుంచి కూడా ఈ యొక్క టైమింగ్ మాత్రం ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ యొక్క రూమ్స్ కానీ, అలాగే వాటర్ ఫెసిలిటీస్ కానీ, అలాగే పాటదారులకు కానీ, అలాగే వచ్చిన భక్తులకు కానీ, ఒక సెలబ్రిటీస్ కూడా వస్తుంటారు. మొన్నే భీమా స్టైల్తో గోపీచంద్ గారు రావడం జరిగింది. ఈ మధ్యనే అల్లరి నరేష్ గారు రావడం కూడా జరిగింది. అలాగే ఈ యొక్క మన ఇండియాలో ఉన్న హీరోలందరూ కూడా మన దేవస్థానానికి రావాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. గైస్, ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 12:15 అవుతుంది. మేమైతే ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. నువ్వు వీడియో తీసేస్తావా?
రే వీడికి ఒక కాయిన్ అవ్వండి రన్ వేసేస్తున్నారు. అదే ఇంకో ఉంటాయి వేసేయండి. వెళ్ళి మొక్కండి. ఇంకా మీ అన్నకి ఇచ్చి మీ దగ్గర ఉన్న చేంజ్ చాలరా, మీ అన్నకి ఇచ్చిరా. ఇక్కడికి వస్తే బండి నెంబర్ రాత్రాడు. టైప్ క్రియేటర్స్ ఉంటాయి. అరే హై క్రియేటర్స్ అంట రాయిరా. మన నలుగురికి మన 5 పేర్లు రాసే ముగ్గుతీలు ఎవరు హ్యాపీ పేర్లతో రాశారు. చెరక్క నలుగురికి మన బండి నెంబర్లు రాస్తున్నా. ఇక్కడ వెహికల్ నెంబర్స్ రాస్తే వెహికల్స్ అట్టి కొద్దిగా అన్నీ బాగుంటాయని నమ్ముతారంట. కింద దొరుకుతుంది, కింద దొరుకుతుంది. కెమెరామెన్ వాటర్ దొరకడం వాటర్ మధ్యలో అయితే సార్ ఆటోలు కింద పెట్టి మధ్యకి గైస్ ఈరోజు మేము ఉగాది ముందు రోజు వచ్చాము. డేట్ అయితే April 8th మండే. ఉగాది రేపు April 9th ట్యూస్డే. అయితే మా లక్ ఏంటంటే మేము వచ్చినప్పుడు మొత్తం ఖాళీగా ఉంది, నీటి దర్శనం అయిపోయింది, ఏ హడావిడి లేదు, ఏం లేదు. అంటే యాక్చువల్లీ ఈరోజు అందరూ నూకాలం పండుగలు అవన్నీ జరుపుకుంటారు అనమాట. మేమైతే వచ్చేటప్పుడు అమ్మో ఎక్కువ రష్ ఉంటుంది, మేము వెళ్ళాం, లేట్ అయిపోయాము. వచ్చేటప్పటికి రష్ ఉంటుంది అనుకున్నాం. మా లక్ ఏంటంటే ఈరోజు చాలా అంటే చాలా తక్కువ మంది వచ్చారు, చాలా ఫ్రీగా దర్శనం అయిపోయింది. రేపు ఉగాది అనమాట, పైన గుడి ఓపెన్ చేస్తారంట. మనమైతే వీడియో తీయడానికి అవ్వలేదు, అలా చేయలేదు. మీకు ఇక్కడ నుంచి కావాలంటే చూపిస్తాను చూడండి. కొత్తగా గుడి కడుతున్నారు కదా, కన్స్ట్రక్షన్ అవుతుంది. గైస్ ఇప్పుడైతే మనం అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాం అనుకున్నాం. ఒక బాబాయ్ దగ్గరికి వచ్చాము. ఆ బాబాయ్ మాటల్లో మీరు వినండి. అమ్మవారు ఎలా పుట్టారు, ఎలా అవతరించారు, ఏంటి ఆ విశిష్టత ఏంటి అనేది మాత్రం చూడండి. బాబాయ్ గారు అమ్మవారి విశిష్టత గురించి చెప్పండి. ఈ అమ్మవారు ఫస్ట్ అమ్మవారి గురించి చూపించాను. తలుపుల అమ్మవారండి. అమ్మవారు తమ్ముడు పోతురాజు. అమ్మవారి ప్రతిరూపం వేరే రూపం, అమ్మవారి ప్రతిరూపం అండి. ఈ ముగ్గురే స్వయంభూగా గుహలో వెలిసిన వాళ్ళు అక్కడ. ఈ తల్లి ప్రాణప్రతిష్ఠ. అసలు అమ్మవారు ఇవిడి తలుపులమ్మ, తలంపులమ్మ కూడా అంటారు అమ్మవారిని. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దారకొండ, తీగకొండ అని 2 కొండలు ఉన్నాయండి. ఈ 2 కొండ మధ్యలో ఈ ముగ్గురు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ చరిత్ర ఏంటంటే ఈ వాటరు, ఈ పుట్టపడ్డ చరిత్ర కూడా ఏంటంటే ఇక్కడ అమ్మవారికి పర్వతాలు, ఈ మెయిన్ పర్వతాలు ఒక అగస్మహాముని తీర్థయాత్రకని బయలుదేరినప్పుడు ఈ మేను పర్వతాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని దేవతలందరూ ఏకమయ్యి ఆ మేను పర్వతాలు గర్భ అంశం కోసమై ఆ మునిని తీర్థయాత్రలు ప్రయాణం చేశారంటండి. చేసినప్పుడు ఆ యాత్రలు చేసుకున్న టైంలో ఈ ముని చూసి ఈ పర్వతాలు తలంచితే మునిగారు అన్నారంట, అమ్మ నేను తీర్థయాత్రకు వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చే వరకు మీరు ఇక్కడ ఎలా ఉండగలరా అని అడిగారంట. సరేలే గురువా మీ ఆజ్ఞ అని చెప్పి ఆయన
తల ఉంచినప్పుడు వాటి నుంచి పాదం మోపుకొని ఆయన తీర్థయాత్ర ప్రయాణం చేసినప్పుడు ఒకనా టైంలో ఇక్కడ రాబోటికి ఈ 2 కొండలు తారకొండ తీకొండ మధ్యలో రాబోటికి ఆయనకి సంజావనం అయిందంటండి. ఆ సంజావనం అయినప్పుడు ఆయనకి సంజావనం చేసుకుని వాటర్ లేనప్పుడు ఆది దంపతులు ఇద్దరిని అమ్మ నాకు సంజావనం అవుతుంది, ఆ వాటర్ కావాలమ్మా అని గంగమ్మను ఏడుకున్నప్పుడు ఆ వాటర్ రాయిలోంచి ఉరకలేసుకుంటూ వచ్చిందంటండి పాతాళగంగ. ఈ పాతాళగంగ వచ్చినప్పుడు ఆ వాటర్ సంజావనం చేసుకొని ఒక విషమించి పడుకునేటప్పుడు టైంలో ఈ ముగ్గురు కూడా ఆయనకి గుహలో ప్రత్యేకం అయ్యారంట. అమ్మ ఎవరమ్మా నువ్వు ఇలా ఇక్కడ ఉన్నావంటే నేను లలితాంబర స్వరూపంగా సంచరిస్తున్నాను, ఇక్కడ కొలువు అవ్వాలనుకున్నా, ఇక్కడ భక్తులందరికీ దర్శనం ఇవ్వాలనుకున్న చెల్లెమ్మ అయితే ఈ వాటర్ ఏ రోజుకి ఎంత జనం వస్తున్నారో అంత జనానికి వాటర్ ఇదే వాటర్ సప్లై చేయాలి, నువ్వు ఇక్కడ కోరికలు తీర్చే కల్పవాలుగా తలుపులమ్మవారుగా అవతరించి భక్తులు కోరికలు తీర్చే తలుపులమ్మవారుగా ఇక్కడ నువ్వు కొలువు ఇక్కడ నుంచే పాలించంపి చెప్పేసి ఆయన వెళ్ళిపోయారంటండి. ఇది చిన్నపిల్లని కాబట్టి తల్లిదండ్రులు కాబట్టి చెప్పిన చరిత్ర అండి. ఈ ఫోటో ఈ చరిత్ర ఫోటో ఏంటంటే ఇక్కడ సాయంత్రం 6 అయితే ఎవరు ఉండకూడదండి. అమ్మవారు ఏ అమ్మ అంటే నేను సంచరించే టైంలో మీరు ఎవరు ఉండకూడదని గ్రామదేవతగా అమ్మవారు ఆదేశాలు ఇచ్చారు. ఆ టైంలో పాపను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అమ్మవారు ఆడవాళ్ళ మనకు వచ్చి మీరు రావద్దని మీ బిడ్డను కలిసి మాస్టర్ పొద్దున చెప్తానని చెప్పినప్పుడు చెల్లెమ్మ మీ ఆజ్ఞని చెప్పి వెళ్ళిపోయినప్పుడు మాస్టర్ పొద్దున ఈ పాప అమ్మవారి గర్భగుడి సన్నిధిలో ఆడుకుంటుందండి. తల్లి నా బిడ్డని తెల్లవారు నువ్వే నీ సన్నిధిలో కాపాడుగా తల్లి అని అలా అమ్మవారు పిల్లని కాపాడు తల్లిదండ్రులు కప్పు చెప్పిన చరిత్రగా పేరు పొందారు అమ్మవారు. ఈ అమ్మవారి చరిత్ర ఏంటంటే తలంపులు అంటే మన మనసులో తలంచుకున్న కోరికలు తీసే కలపవారుగా కోరికలు ఇచ్చారు తలుపులమ్మవారుగా తలుపులమ్మవారు పేరు వెళ్ళారు అమ్మవారు. ఇది చరిత్ర అమ్మవారి. ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది వస్తారు. ఈ కోళ్ళు మేకలు కూడా కోసేది ఎవరంటే అమ్మవారు అనుకున్న కోరికలు తీసే భక్తులందరూ కూడా మన నోటంటే ఏదో వచ్చిందో అదే చేస్తాం. అమ్మవారు కోరింది కాదు అది. అంటే మన నోటంటే వచ్చిందమ్మా నాకు అనుకున్న కోరిక అయితే నాకు ఈ కోడిని ఇస్తానమ్మా లేకపోతే ఈ మేకకి వస్తాను అంటారు. ఆ మొక్కులు తీసుకొని వండుకొని తినేసి వెళ్తారు. ఈ యాత్ర సాగేది అంతా ప్రతి ఆదివారం మంగళవారం గురువారం విపరీతంగా వస్తారు ఈ అమ్మవారి సన్నిధికి. అది ప్రత్యేకత. ఇది కోరిక కాదండి. పసుపు కుంకుమ పెడతాడు పసుపు కుంకుమ ఇస్తారు. చీర చేట అంటే చీర చేస్తారు. అలాగా మన నోటంటే వచ్చింది మనం చేస్తాం. ఇది అమ్మవారి ప్రత్యేకత. తలంపలం ఎంతో పూర్వకాలం నుంచి కూడా ఈ జలపాతం కూడా విచిత్రమైన జలపాతం ఏంటంటే మనం స్నానాలు చేసినప్పుడు కానీ లేకపోతే షాంపులతో స్నానం చేసినా మీరు ఇక్కడ స్నానం చేస్తే ఈ పక్క నొరగ ఈ పక్కకి వెళ్ళేది కాదనమాట. అంటే కోడి కడిగినా రక్త మరకలైనా ఏరే పాదం దాడితే ఆతల పాదంకి వెళ్ళేది కాదు. అది ప్రత్యేకత. అసలైన నిదర్శనం అమ్మవారు జలపాతం వాటర్ ఈ అమ్మవారు కోరికలు ఇచ్చే తలుపులమ్మగా పోయి వెళ్ళారు. అది ప్రత్యేకత. మీరు అందరూ బాగుండాలి. తలుపులమ్మ ఓం శ్రీ తలుపులమ్మ తెలియే నమ్మ. థ్యాంక్స్ అండి బాబాయ్ గారు, మా కోసం మీ టైం స్పేర్ చేసి ఆ చరిత్ర అనేది మా కోసం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అందరూ బాగుండాలి, సంతోషంగా వెళ్ళండి. సరే, థ్యాంక్ యూ అండి. ఇదిగోండి ఇక్కడ కళ్యాణ్ కట్ అనమాట, అంటే మ్యారేజ్ హాల్ లాంటిది ఇక్కడ దేవుడి దగ్గరది. ఇదిగోండి చెట్టు చూడండి ఎంత పెద్దది ఉందో. చాలా బాగుందనమాట. పైన ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది.